నమస్తే ఫ్రెండ్స్. బిర్యానీ బిర్యానీ అంటే ప్రపంచంలో దాదాపు ఇష్టపడని వారు ఉండరు కావచ్చు. తెల్ల జాతి, నల్ల జాతి, ఆస్మాన్ జాతి, పోకరంగు, బండపూ కలరు, ఇటుకెపెళ్ళె కలరు, గడ్డి గులాబీ, అన్ని రకాల మనుషులు ఈ రోజులలో బిర్యానీ అంటే ఫ్యాషన్ అయిపోయింది. అంటే వెస్టర్న్ వాళ్ళు కూడా కొంతవరకు బిర్యానీకి కొద్దిగా అలవాటు పడ్డారు. సో అది బిర్యానీ అంటే వరల్డ్లో చాలా ఫేమస్ అయింది. కానీ అట్లాంటి బిర్యానీ అది రుచికరమైంది కావచ్చు. అందులో హైదరాబాద్ బిర్యానీ అంటే మొత్తం భారతదేశంలో ఫేమస్ కావచ్చు. కానీ నాకు తెలిసిన మేరకు బిర్యానీ భారతదేశంలో పుట్టింది కాదు. అది బిర్యానీ తింటే హెల్త్కు మంచిదా చెడ్డదా ఏంటిదన్న దాని గురించి నేను మాట్లాడతలే. కానీ బిర్యానీ నాకు తెలిసి భారతదేశంలో పుట్టింది కాదు అని నేను అనుకుంటున్నా. ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఒకవేళ నేను పొరపాటు అయితే నన్ను కరెక్ట్ చేయండి దయచేసి. కానీ ఇడ్లీ మాత్రం ఖచ్చితంగా భారతదేశంలో పుట్టింది. అది అందులో తమిళనాడు ప్రాంతంలో. అది యూనివర్సల్ ఫుడ్ అయింది. ఇడ్లీ ఇప్పుడే బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి, ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన ఐసీయూలో ఉన్న పేషెంట్కు, 9 పదుల పండు ముదుసలికి, మరి 90 రోజుల పిల్లానికి కూడా ఆ ఇడ్లీని తినిపించచ్చు. అది యూనివర్సల్ ఫుడ్ అయింది. అది ఖచ్చితంగా మన భారతదేశంది.